ములుగు జిల్లా లక్నవరం పర్యాటక రంగంలో మరింత అభివృద్ధి. ములుగు జిల్లాలో లక్నవరంలో బుధవారం రాష్ట్ర మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ బలరాం నాయక్ పర్యటించారు. లక్నవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐలాండ్ 3 మంత్రులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమాధికారి కె శిరీష, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్ర, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్నవరం పేరు చాలా మంది. ఈ లక్నవరంలో 12 ద్వీపాలున్నాయి. ఇందులో 3వ ద్వీపానికి ఈరోజు అంకురార్పణ చేయడం జరిగింది. గొప్ప ఇక్కడ వసతులతో, రకరకాల వసతులతోటి, అధునాతనమైన వసతులతోటి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ రోజున ఈ కార్యక్రమంలో మా సీతక్క గారు, సోదరిమణి గారు, అట్లాగే మా మంత్రి గారు, అట్లాగే మా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పట్టెల రమేష్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, అట్లాగే జిల్లా కలెక్టర్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, మా ఎండి ప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇందులో ఫ్రీ కోర్ట్స్ అనే సంస్థ, ఈ సంస్థకు ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా 3 ఎకరాల ద్వీపాన్ని వీళ్లకు అప్పచెప్పడం జరిగింది. 15 సంవత్సరాలకు లీజుకి ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ప్రజల కంటే యొక్క టూరిస్టులకు అవసరమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ చూస్తే ఎక్కడో మన విదేశాల్లో ఉన్నవాళ్ళు కనిపిస్తా ఉంది, ఇక్కడ స్వర్గధామంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే చుట్టూ ఎక్కడ చూసినా కూడా కనుచూపు మేరలో నీళ్లే కనపడతా ఉంటాయి. దీనికి ఆనుకున్న చుట్టూ కూడా గుట్టలు, గట్లు, దట్టమైనటువంటి ఫారెస్ట్, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉంది. ఇందులో ఉద్యానవనాలు, దీంతో పాటుగా ఇక్కడ ఇందులో కాటేజెస్, వివిధ రకాల కాటేజెస్, పిల్లల్లో ఆడుకోవటానికి వివిధ రకాలటువంటి ఒక రిక్రియేషన్స్ ఏర్పాటు. ఇందులో ఒక 21 కాటేజెస్ ఉన్నాయి. ఇందులో వివిధ రకాలు, అంటే ఒక ఫ్యామిలీ ఉంటట్టుగా, 4 ఫ్యామిలీ ఉంటట్టుగా వివిధ రకాల కాటేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటుగా 5 స్విమ్మింగ్ పూల్స్, అంటే కాటేజ్ అటాచ్ చేసిన స్విమ్మింగ్ పూల్ ఉంది. అందరికీ కలిపి కూడా కామన్ స్విమ్మింగ్ పూల్ ఇక్కడే చూస్తారు, కామన్ స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి. అట్లాగే ఆట వస్తువులు, పిల్లలకు అవసరమైనటువంటి ఆట వస్తువు ఏర్పాటు కావచ్చు. పెద్దల కోసం అంటే రెస్టారెంట్లు, స్పాలు, రకరకాల ఏర్పాట్లు. ఈ యొక్క దీంతో పాటుగా మనకి ఇక్కడ వచ్చినాక చూస్తే అంటే మరి ఎక్కడో సిమ్లాలో ఉన్నామా, ఊటీలో ఉన్నామా, ఉన్నారా ప్రాంతం ఉన్నట్టుగా అనిపిస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మరి ఒక స్టేట్ గా టూరిజంలో రైజింగ్ స్టేట్ ఈరోజు మనకు అంటే పెంచే విధంగా, పర్యాటక ప్రాంతాలను పెంచే విధంగా, ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు గౌరవనీయులు జూపల్లి కృష్ణారావు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వివిధ దేశాలు పర్యటించి, వివిధ మన లోకల్ గా ఉండేటువంటి ప్రాంతాలు కూడా పర్యటిస్తూ దేశాల మన దేశంలో లేదు, మన రాష్ట్రంలో లేదు, మన రాష్ట్రంలో ఉన్నది పక్కన లేదు, ఏముంది అనేది కూడా వారు ఒక మ్యూచువల్ గా అవన్నీ కూడా అబ్జర్వ్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడమంటే మరి ఇలాంటి అన్ని కూడా ఒక మంచి వాతావరణంలో రావాలి. ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి ప్రాంతాలు మన ప్రాంతాలు. ఇక్కడ గానీ కూడా మరి ట్రెక్కింగ్స్ కు పెట్టడం, వాకింగ్ పార్క్ చేయడం జరిగి అక్కడ కూడా పర్యటన చేయవచ్చు. పంటలకు ఒకటే విజ్ఞప్తి చేసేటప్పుడు మీరు ఈ సరాన్ని అనుభవించు, మనర్జించేటువంటి ఈ కాలుష్యము, ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఇతరుల యొక్క ఆరోగ్యంతో పాటు మీరు బలి కావాల్సి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ తీసుకురా ఈ యొక్క స్వచ్ఛమైన గాలిని పీల్చి మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కుంటూ మరి పర్యాటకులు ఎప్పుడు కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము. మంచి నేషనల్ ఉంది, మంచి వాతావరణం ఉంది. వాటర్ ఎక్కడ చూసినా మీకు కూడా ఇటు రామప్ప చెరువు, లక్నవరం చెరువు, అటు గోదావరి, ఇట్లా ఎక్కడ చూసినా వాటర్ ఫెసిలిటీస్ కూడా అంటే నీళ్లలో తేలియాడేటట్టుగా కూడా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ కాటేజెస్ కూడా ఇప్పటికీ 2 ప్లాంట్స్ ఉంటాయి. ఇప్పుడు 3వది ఫ్రీ కోడ్ వారు మరి జరిగి రాబోయే కాలంలో
మరి గవర్నమెంట్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా ఇంకా పెంచి పర్యాటకులను ఈ ప్రాంతానికి ఆకర్షించే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.